హాయ్ ఫ్రెండ్స్, నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా ఉండాలో చూసేద్దాం. వచ్చేద్దాం. ఆయిల్ వేయించుకొని గిన్నె పెట్టుకొని 2.5 కప్పులు ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వేడైనా పచ్చిమిర్చి ఆనియన్ కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉండడం అనిపిస్తుంది. కాపు ఉప్పు ఇప్పుడు మూత పెట్టి ఉల్లిగడ్డ ఉడకాలి. ఈలోపు మనం చికెన్ని వాష్ చేసుకున్నాం, కలిపి పెట్టుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకుంటున్నాలి, ఎందుకంటే ఉల్లిగడ్డ ఆడిపోతుంది కాబట్టి. ఈలోపు బియ్యం కడిగి పెట్టిన కాబట్టి అన్నం కూడా అవుతుంది. పక్క పొయ్యి మీద రైస్ పెట్టేసిన, అది కూడా ఉడుకుతుంది. ఉల్లిగడ్డ ఉడికింది. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ 2 చెంచాలు అల్లం వెల్లిగడ్డ తీసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకొని దీన్ని కొంచెం పచ్చివాసన వేయాలి, ఫ్రై చేసుకోవాలి. ఏమనకు ఈలోపు కడిగి పెట్టిన చికెన్ వేసి ఇంకొకంతా పట్టు అల్లం వెల్లిగడ్డ చేసి కట్టేటప్పుడు బాగా దీన్ని కలుపుకోవాలి. మంచిగా పెట్టుకున్నాక కొద్దిసేపు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నా, కొంచెం వేస్తే కొద్దిగా లాస్ట్ వేస్తే బాగుంటుంది. ఇలా ఫ్రై అవుతుంది. కొద్దిగా ఇది ఉడికిన తర్వాత కొంచెం అట్లా వాటర్ పైకి వస్తుంటే బయటకి వెళ్తాయి చికెన్కి. ఇప్పుడు ఒకసారి ఇలా కలబెట్టుకుని ఇప్పుడు మంచిగా మడితేనే ఇంకా బాగా ఉడుతుంది. ఇప్పుడు ఇందులో తినేదాన్ని బట్టి కొంచెం నీసు వాసన వస్తుంది. చికెన్ కారం కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది, కానీ కొంతమంది చప్పగా తింటారు కాబట్టి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని వేసుకుని నేనైతే 3 టీ స్పూన్తో 3 స్పూన్లు కారం వేసిన. 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాం. నేను దొడ్డుప్పే వాడతానండి కూరలకి. ఫ్రైలోకి అయితే దీన్ని ఇలా ముక్కలకు అన్నింటికి వచ్చేసరికి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం మంట మీడియంలో పెట్టుకొని మళ్ళీ మూత పెట్టేసి అన్నం అయితే ఉడికింది. మేమైతే గంజి వాసుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే గంజి అయితే వంపుకుంటున్నాం. గిన్నెలో పెట్టి వంపుకుంటాం ఫ్రెండ్స్, కింద పైపు కాలిపోతుంది కాబట్టి ఒక గిన్నెలో వంపుకొని చల్లారిన తర్వాత కింద ఉడుకు వస్తా. కొంచెం ఉప్పు కారం పీసెస్కి మంచిగా పడితే బాగుంటుంది. ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. ఇలాంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సూపులాగా రావాలని మా ఆయన అంటుండండి. అందుకోసం ఒక 2 టమాటాలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది ఉడుకుతున్నప్పుడే దాంట్లో వేస్తే ఇది కూడా ఉడికిపోతుంది. బాగుంటుంది ఫ్రెండ్స్ టమాటా వేసుకుంటే కూడా, కానీ
ప్రతిసారి తింటే అట్లా అనిపించేది, ఎప్పుడో ఒకసారి వేసుకుంటే బాగుంటుంది. ఇలా 2 టమాటాలు మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు ఇందులో వేసేసిన. ఇలా కలుపుకుంటే కొంచెం అవి బాగా మగ్గిపోతాయి. ఒక 2 నిమిషాలలో మంచిగా నీట్గా ఉడికిపోతుందండి టమాటా, ఎందుకంటే చిన్న చిన్నగా కట్ చేసినాం కాబట్టి. అయితే ఒక గ్లాసు, మనకు సూప్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం పోసుకోవచ్చు. నేనైతే ఒక గ్లాస్, అది సగం గ్లాసే పోసిందండి ఇంతకుముందు, మళ్ళీ కొంచెం పోసిన. సూప్ ఉంటేనే తినబుద్ధి అవుతుందండి, మాకు దగ్గర కొనుక్కుంటే తినరు మా ఇంట్లో. మిగిలిన కొత్తిమీర కూడా వేసేసిన. ఇది కొద్దిగా సరే బాగా ఉడికితే అయిపోతుంది. ఉడుకుతుంది ఫ్రెండ్స్, కొంచెం సూపు చిక్కబడేదాకా ఉంచుకొని కొద్దిగా గరం మసాలా వేసుకుంటే అయిపోతుంది. ఇంకా కొద్దిగా సూపు ఉంది కదా, కొంచెం చిక్కగా అయ్యేదాకా ఉంచుకొని మసాలా వేసుకొని ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి, 1/2 స్పూన్ వేసానండి. ధనియా పొడి కూడా 1/2 స్పూను. అంతేనండి. టమాటా కూడా మంచిగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. కొంచెం సూప్ ఉంటేనే తినాలనిపిస్తుందని కొద్దిగా సూప్ లాగానే వండిన. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్తో మీ ముందుకి ఇంకా మంచి మంచి వీడియోలతో వస్తాము. ఇంతేనండి ఈ వీడియో. నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే సండే స్పెషల్ చికెన్ వండుతున్నాను. నా స్టైల్లో ఎలా ఉంటుందో చూడండి. గిన్నె పెట్టుకొని అయిపోయింది.